దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథము దావీదు గారు రాసినటువంటి కీర్తన 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం అండి. నేను చదువుతూ ఉంటాను, నాతో పాటు మీరు కూడా చదవండి. దేవుని స్తోత్రం. పాత నిబంధన గ్రంథము కీర్తనలు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరము కూడా ధ్యానించుకుందాండి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వారెవరు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకివ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాండి. అందరం మరి ప్రార్థన చేసుకుందాండి. ఈ వారం మొత్తం కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు మనకి ఏమేమైతే మరి గొప్ప కార్యాలు చేశాడో, మరి ఆ యొక్క గొప్ప కార్యాలకు తగినట్లుగా మనం అందరం కూడా దేవుణ్ణి ఆరాధించుకుందాండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి, అయ్యా మరి నీ యొక్క వాక్యాన్ని మేము అందరము కూడా ధ్యానించుకొని ఉన్నాం కనుక నా తండ్రి, అందరము కూడా నోరులు తెరిచి మనసు విప్పి ప్రార్థన చేయాలి ప్రభువా. అయ్యా, సహాయం చేయండి ప్రభువా. ఆదరించను నా తండ్రి. నీ కృపను, నీ దయతోనైనా, అయ్యా నీ యొక్క కనికరముతోనైనా మమ్మల్ని అందరిని కూడా నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యేసయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని అయినా అయ్యా మరి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా నా తండ్రి మమ్మల్ని అందరిని కూడా నాయనా నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా నీకే స్తుతులు ప్రభువా, స్తుతులు ప్రభువా, స్తుతులు ప్రభువా. అందులో స్తోత్రాలు చెల్లించాలి. అయ్యా నీకే స్తుతులు ప్రభువా, స్తుతులు నాయన, స్తోత్రాలు 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 స్తుతులు నా తండ్రి. అయ్యా యేసయ్యా, ఈ వారం మొత్తము కూడా నాయన అయ్యా మరి నీ యొక్క కనుదృష్టి మా పైన ఉంచి అయ్యా నీ రెక్కల కింద మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తోత్రాలు నా తండ్రి. యేసయ్యా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా నీ యొక్క మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ చిత్త ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాయన సాయం చేయండి ప్రభువా, ఆదరించను నాయన. నీ కృపను, నీ ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అందరూ కూడా నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకొని నోరు తెరిచి అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేయాలి. ఎవరు కూడా ఊరుకోవటానికి ఆ దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు. దేవుడు మనల్ని ఆయన్ని ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని దేవునికి మనము ఉపయోగపెట్టుకుందాండి ప్రభువా. సహాయం చేయండి నాయన, సహాయం చేయండి ప్రభువా. ఆదరించను నా తండ్రి. నీ కృపను, నీ దయను మా పైన ఉంచను నా తండ్రి. నీ చిత్త ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా యేసయ్యా, నీకే స్తోత్రాలు నాయన. అయ్యా నీ యొక్క గుడారములో అతిథిగా ఉండాలంటే నాయన అయ్యా పరిశుద్ధత కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు ప్రభువా. అయ్యా ప్రభా, నిజము పలకాలంటూ ఉన్నావు ప్రభా. నీకే స్తుతులు నాయన. అయ్యా మరి నిజము పలికి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పర్వతం మీద నాయన మేమందరము కూడా నివసించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
అయా ఈ వారం మొత్తంలో కూడా నాయన అయా మా చదువుల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రభా, నీకే స్తోత్రాలు ప్రభా. మా ప్రయాణాల్లో మీరే తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు ప్రభా. అయా మా పనుల్లో మీరే తోడుగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు నా తండ్రి. అయా ఎస్ అయా నీకే స్తుతులు 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 స్తోత్రాలు 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 ప్రభా. అయా నీకే వందనాలు చెల్లించుకుని ఉన్నాం ప్రభా. అయా మరి ఈ వారం మొత్తంలో కూడా నాయన అనారోగ్య పరిస్థితుల్లో నుంచి నాయన విడిపించి అయా మంచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమునకు మీరు నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నాయన నడిపించినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. అయా మరి అస్వస్థతతో ఉంటేనైనా స్వస్థత కలిగించిన దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా ఓ ప్రభా యేసయ్యా నీకే స్తుతులు నాయన. అయా మీరు మాకు నా తండ్రి ప్రాణాన్ని ఇచ్చిన ఆయన మమ్మల్ని బ్రతికించుకుంటూ వస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా మమ్మల్ని అందరిని కూడా నాయన నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నాయన. నీకే స్తుతులు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు 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 అయా స్తోత్రాలు నా తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు 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 ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు నాయన. నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి నాయన నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా మమ్మల్ని అందరిని కూడా నాయన మీరు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారాగా నా తండ్రి మమ్మల్ని అందరూ పరిశుద్ధపరిచి పవిత్రపరుస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా నీకే స్తుతులు ప్రభా. అయా యేసయ్యా నీకే స్తుతులు నా తండ్రి. మమ్మల్ని అందరిని కూడా నాయన పాపములో నుంచి విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా మమ్మల్ని అందరిని కూడా నాయన నీ యొక్క వాక్యానుసారంగా నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా నీ యొక్క చిత్త ప్రకారంగా నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా యేసయ్యా నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తోత్రాలు నాయన. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి నాయన నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా ప్రభా ఎండదెబ్బైనను వడదెబ్బైనను నాయన తగలకోకుండా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి నీ సత్యమైనటువంటి రెక్కల కింద కాపాడుతున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతులు ప్రభా. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎవరు కూడా మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఎవరు కూడా కళ్ళు తెరిచి మౌనంగా ఉండి చూడటానికి వీల్లేదు. ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని దేవునికి మనము ఉపయోగపెట్టుకుందాం. దేవుడు మనల్ని ఆయన యొక్క రెక్కల కింద కాపాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చేసినటువంటి మేలులకు ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప త్యాగము కొరకు మనం ఎంత మరి మనం ఆయన్ని ఆరాధించినా కానీ ఆయన యొక్క మేలులను ఆయన మరి మన పైన చూపించినటువంటి కృపను కరుణను ఆయన యొక్క ప్రేమకు తగినట్లుగా మనము జీవించలేము. కనుక మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తుతులు ప్రభా. నీకే స్తుతులు 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 స్తుతులు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు. యేసయ్యా నీకే స్తుతులు ప్రభా. అయా నీకే స్తోత్రాలు. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరమా పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా
స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్లు నిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్లు నిచ్చినావు. యెహోవా రబ్బా చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే,
ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అనచి అధికారులను అదమున చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని,
అనతి కాలాన ప్రథమ ఫలమును పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రభువా యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా మరి ఆరాధన అనంతరం వరకు కూడా నాయన మీరు నా తండ్రి నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడి మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అనంతరం వరకు కూడా నాయన ఉండి జయప్రదంగా జరిపించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అదే విధముగా నాయన ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నాయన మాకు కావలసినటువంటి మాటలను మాకు అవసరమైనటువంటి వాక్యమును నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేము విని జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారంగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలముగా మేము అందరం కూడా చేర్చబడుటకు సహాయం చేయమని త్వరలో రానటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూర్చున్నట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందండి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా శ్రద్ధ కలిగి, ఆయన యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా జాగ్రత్త, దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా నేర్చుకుందాం అండి. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము ప్రవేశపెట్టబోయే ముందు ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును బట్టి మనం అందరము కూడా నడుచుకోవాలి కనుక ఈరోజు అంశం ఏంటది? పాపములో పడకూడదు. అంటే మనలో ఉండాల్సినవి ఏంటవి? పాపములో పడకోకుండా ఉండాలంటే మనలో ఉండాల్సినవి ఏమిటి అని చెప్పేసి ఈ యొక్క అంశం ద్వారాగా మనం అందరము కూడా బైబిల్ గ్రంథం ద్వారాగా నేర్చుకుందాం అండి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, కృత నిబంధన గ్రంథము మత్తయి సువార్త. అందరూ కూడా ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకోండి. బుక్ ఉన్న వాళ్ళు బుక్ లో రాసుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఈ రోజు దొరికింది, మరలా రేపు దొరకవచ్చు, దొరకపోవచ్చు. కనుక దేవుని యొక్క వాక్యమును అందరము కూడా మరి బుక్ ఉన్న వాళ్ళు, నోట్స్ ఉన్న వాళ్ళు నోట్స్ లో రాసుకోండి, లేదంటేనేమో మరి బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందాం అండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా మరి విందండి. ప్రార్థన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నా తండ్రి, మరి ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్యాన్ని నాయన మంచిగా మరి వివరించి చెప్పుటకు మీరు నాలో ఉండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభా. అయ్యా, మరి మైక్ ద్వారా విన్నటువంటి నీ ప్రజలందరికీ, ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ ప్రజలందరికీ నాయన అర్థమయ్యే విధముగా మరి మంచిగా వివరించి చెప్పుటకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా శ్రద్ధ కలిగి నేర్చుకుందాండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం మాత్రమే మనం అందరం కూడా చదువుకుందాండి. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. చాలండి, చాలు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకేమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క వాక్యం ద్వారాగా మనకందరికి కూడా మరి నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమని నేర్పిస్తున్నాడు? మీరు శోధనలోనికి పోక, శోధనలో ప్రవేశించుకోకుండా ఉండాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని అంటున్నాడు. శోధన అని అంటే ఏంటది? పాపము. అపవాది చేత పీడించబడుతూ ఉంటాం, అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం.
పాప బంధకములలో ఉండి శోధింపబడుతూ ఉంటాం. మనం ఈరోజు అంశం ఏంటది? పాపములో పడుకోకుండా ఉండాలంటే మనలో ఉండాల్సినవి ఏమిటవి అని చెప్పేసి దీని ద్వారాగా మనం దేవుని యొక్క వాక్యంలో నేర్చుకుందాం అని చెప్పేసి మరి మనం అందరం కూడా నేర్చుకుంటూ ఉన్నాము. కనుక మరి ఈ మీరు శోధనలో ప్రవేశించుకోకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. పాపములో పడుకోకుండా ఉండాలంటే, పాపములో ఉన్నామనుకో, పాపంలో మరి కొట్టుమెట్లు ఆడిపోతూ ఉన్నాము. మరి పుట్టంగానే యేసుప్రభు వారిని తెలుసుకోం కదా. పుట్టడంతోనే యేసుప్రభు వారిని తెలుసుకుంటామా? తెలుసుకోలేము. ఎందుకు తెలుసుకోలేమనంటే మరి మనకి ఉన్నటువంటి మన కళ్ళకి పుట్టంగానే ఏముండిద్ది? మంద దృష్టి, మనోనేత్రమునకు గుడ్డితనం కలిగజేయబడి. పుట్టడంతోనే గుడ్డితనం కలిగజేయబడి. ఆ కలిగజేయబడ్డప్పుడు మనం ఎంత చేటు ఆ యొక్క గుడ్డితనంలో నుంచి బయటికి రావాలన్నా కానీ రాలేము. ఎలా వస్తామో రాలేము. ఎందుకని రాలేము అని అంటే ఈ పాపం అనేది మనల్ని శోధిస్తూ ఉండిద్ది. పాపము మనల్ని పట్టి శోధిస్తూ ఉండిద్ది. శోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ శోధన నుంచి విడిపించబడాలంటే మనం ఏం చేస్తే విడిపించబడగలుగుతాము? ఏం చేస్తే విడిపించబడగలుగుతాము శోధన నుంచి? ₹1,00,00,000 శోధన నుంచి విడిపించగలుగుతాము? లేదుగా. మరి దేని నుంచి విడిపించబడగలుగుతాడు? పాపము నుంచి విడిపించబడగలగాలంటే అక్కడ 2వ వచనం, అక్కడ మరి 41వ వచనంలోనే చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకోకుండా ఉండునట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. నిద్రపోయి చామరోళ్ళలాగా బాగా నిద్రపోయి గొరకబెట్టమంటలా ఏం చేయమంటున్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు కానీ మరి 100 క్వింటాలు నెత్తినేసుకొని మోయమంటున్నాడా? లేదుగా. లేకపోతే మరి పెద్ద పెద్ద మూటలో నెత్తినేసుకొని మోయమంటున్నారా? లేకపోతే బండరాలు వేసేసాడు మన మీద. దీని నుంచి విడిపించబడగలిగితే నువ్వు పాపం నుంచి విడిపించబడ్డట్ట అని చెప్పేసి యేసుప్రభు వారు మన మీద బండరాలు వేసాడు. ఏ లేదుగా. మరి ఎందుకని విడిపించబడలేకపోతూ ఉన్నావు? ఎందుకని విడిపించబడలేకపోతున్నావు పాపం నుంచి? ఎందుకంటే మనలో ఏముంది? సామర్థ్యం. మనలో ఏముంది? చెప్పండి ఒకసారి. సోమరితనము అంటే ఏంటది? నిద్రపోతూ అంటాం. అచ్చమైన తెలుగులో నిద్రపోతాడా అని అంటాం. ఆ నిద్రపోకోకుండా మెలకువగా ఉండటం అంటే ఏంటది? మెలకువగా ఉండటం అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు. మెలకువగా ఉండటం అంటే ఏంది? నిద్రబొమ్మనా? నిద్రబొమ్మని కాదుగా. మరి ఏంటది? కళ్ళు తెరుచుకొని ఉండి పట్టుదల కలిగి ఇందాక మనం ఆరాధన చేసి అలాగా దేవుడు మనలో ఉన్నటువంటి పాపమును, దోషమును, అతిక్రమ క్రియలు వీటిలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించాలంటే మనం ఏం చేస్తే విడిపిస్తాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మనలో ఏముండాలి? మెలకువ కలిగి ప్రార్థన చేసేటటువంటి పట్టుదల మనలో ఉంటే పాపములో పడుకోకుండా ఉంటాము. ముందు రాబోయేటటువంటి శోధన నుంచి కూడా విడిపించబడతాము. దేవుని స్తోత్రం. కీర్తనలు, పాత నిబంధన గ్రంథము కీర్తనలు 119వ అధ్యాయం. కీర్తనలు 119వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందాండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు
నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం. దావీదు గారు ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఎదుట నా పాపములు, ఏమంటున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకోకుండా ఉండేటట్లుగా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా అని అంటున్నాడు. ఏమని ఉంచుకున్నాడంట ఆయన యొక్క హృదయంలో? గట్టిగా చెప్పాలి. వాక్యాన్ని ఉంచుకున్నాడంట. ఆయన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాడంట. ఎందుకు? పాపము చేయకోకుండా ఉండటానికి. పాపము చేయకోకుండా ఉండటానికి. మరి అపవాదికి మన హృదయంలో ప్లేస్ లేకోకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యమును ఆయన యొక్క హృదయంలో ఉంచుకున్నాడు అని అంట. దేవుని స్తోత్రం. మరి మనము పాపములో పడుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. మత్తయి సువార్త 26:41 వచనంలో చెప్తున్నాడు. మరి కీర్తన 119 అధ్యాయం 11 వచనంలో ఏం చెబుతున్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకోకుండా ఉండేటట్లుగా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఏం చేయాలి? ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకుంటే పాపానికి చోటు ఉండదు. పాపము చేయటానికి కూడా మనకు భయం వేసింది. పాపం చేయటానికి కూడా భయం వేసింది. ఇప్పుడు మీరున్నారు, మరి మీలో మరి దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థంగా మరి నేర్చుకుంటా ఉన్నారు అనుకోండి. నేర్చుకుంటా ఉంటే పాపం చేయాలన్నా, లేకపోతే అబద్ధాలు ఆడాలన్నా, దొంగతనం చేయాలన్నా, లేకపోతే బూతులు మాట్లాడాలన్నా కానీ ఏమైతే అప్పుడు భయం వేసిద్ది. అవునా లేదా? కాదా? భయం వేసిద్దా? భయం ఏదా? అమ్మో దేవుడు నన్ను కొడతాడేమో, బూతులు మాట్లాడితే దేవుడు నన్ను అరుస్తాడేమో, నన్ను తిడతాడేమో, నన్ను కొడతాడేమో అన్న భయంతో ఉండి దేవుని యొక్క వాక్యానికి మనము మన యొక్క హృదయంలో ఏమవుతాము? మన హృదయంలో దేవుని యొక్క వాక్యానికి ప్లేస్ ఇస్తాం. మన జీవితంలో కూడా దేవునికి సమయాన్ని ఇస్తాం. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక తొందరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా చదువుకుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరూ మరి ఈ వాక్యాలను రాసుకుంటున్నారా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారిని చూడాలంటే ఏముండాలంట? మనలో ఏముండాలి? పరిశుద్ధత. ఇక్కడ మరోసారి చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి అని అంటున్నాడు. ప్రయత్నించమంటున్నాడు. అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. అందరితో పరిశుద్ధత కలిగి ఉండటం ప్రయత్నించండి. అంటే ఎలా? వాళ్ళ యొక్క జీవితంలో మరి వాళ్ళు పరిశుద్ధత కలిగి లేకపోయినా మన ద్వారాగా మరి వాళ్ళు మనల్ని చూసి మన ద్వారాగా వాళ్ళు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అంటే మనము దేవుని యొక్క పరిశుద్ధతని పొందుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకుంటే దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములతో మనము ఆయన యొక్క ఆశీర్వాదములతో దీవెనలతో మనం నింపబడితే అప్పుడు పాపములకు చోటు ఉండదు. దేవుని స్తోత్రం. అప్పుడు పాపములో పడటానికి కూడా మనకి అవకాశం ఉండదు. పాపము చేయటానికి కూడా, అబద్ధాలు ఆడటానికి కూడా అవకాశం ఉండదు. దొంగతనాలు చేయటానికి కూడా అవకాశం ఉండదు. విభచరించడానికి కూడా అవకాశం ఉండదు. ఇంకా చెడు కార్యాలలో ఏ కార్యము కూడా చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? దేనికి అవకాశం ఇస్తూ ఉంటాము? దేవుని వాక్యానికి మన యొక్క హృదయంలో అవకాశం ఇస్తాము. కాబట్టి
దేవుడు ఆయన యొక్క వాక్య ప్రకారంగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. తర్వాత అక్కడే 15వ వచనం చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన ఏరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏశావు తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏశావు అంటే ఎవరు? యాకోబు అన్న. యాకోబు అన్న ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావు, యాకోబు అనబడినటువంటి వాళ్ళు. వీళ్ళలో పెద్ద కుమారుడు ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేనికోసం అమ్ముకున్నాడు? ఎర్రచిక్కుడుగాయల కూర కోసం అమ్ముకున్నాడు. ఎర్రచిక్కుడుగాయల కూర కోసం తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. తమ్ముడు ఏం చేశాడు? ఎర్రచిక్కుడుగాయల కూర మంచి టేస్ట్గా మంచి సువాసన వచ్చేటట్టు చేసేసరికి అన్నేంది అప్పుడే మరి ఆకలేసి అప్పుడే తమ్ముడు మంచి సువాసన వస్తుంది, నాకు ముద్ద పెట్టి తమ్ముడు అని అనేసరి. అన్నా నేను ఊరకనే పెట్టను, నేను ఒకటి అడుగుతా, అది ఎత్తావా నాకు అని తమ్ముడు అడిగాడు అన్నని. అడిగితే ఏంది చెప్పు తమ్ముడు అని అనేది. నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చే. అప్పుడు నేను నీకు కూర మొత్తం ఇచ్చేస్తా, కూర మొత్తం ఇచ్చేస్తా, కడుపు నిండా తిను, కడుపు నిండా పెడతాను అనేసరికి యాకోబు మరి ఏశావు మరి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడా ఇయ్యలేదా? ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడా ఇయ్యలేదా? ఇచ్చి ఏం పొందుకున్నాడు? ఎక్కడే ఉంది, భ్రష్టుడయ్యి వ్యభిచారి అయి ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడు అని అన్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసేసరికి భ్రష్టత్వం తగులుకుంది. జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, భ్రష్టత్వం పొందుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తమ్ముడికి అమ్మేశాడు. దేనికి? చిక్కుడుగాయల కూరకు అమ్మేశాడు. ఎర్ర చిక్కుడుగాయ కూరకు అమ్మేశాడు. ఎర్ర చిక్కుడుగాయ అమ్మేశాడు, ఎర్ర చిక్కుడుగాయల కూర కోసం అమ్మేశాడు. ఆకలి మంట మీద తన యొక్క జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని ఏం పొందుకున్నాడు? భ్రష్టత్వాన్ని పొందుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని నమ్ముకొని భ్రష్టత్వాన్ని పొందుకున్నాడు. వ్యభిచారి అయ్యాడు. ఎక్కడే ఉంది కదా, భ్రష్టత్వమును వ్యభిచారినయ్యి ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అని అంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎందుకని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు? మనల్ని ఆ యొక్క పాపంలో పడుకోకుండా, అలాంటి భ్రష్టత్వంలో పడుకోకుండా ఉండటానికి. ఇది దేవుడు మనకిచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని మనమే ఉపయోగపెట్టుకోవటానికి దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు పాపంలో పడమాకండి, మీరు భ్రష్టత్వంలో పడమాకండి. నేను మీకు ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకొని మీరు భ్రష్టత్వంలో వాటికి పడుకోకుండా నా యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి, నా యొక్క దీవెనలు, నా మేళ్ళు మీరందరూ కూడా పొందుకొని మీరు ఆశీర్వదింపబడండి, దీవించబడండి, నా యందు భయభక్తులు కలిగి జీవించండి, నా చిత్త ప్రకారంగా నడుచుకోండి. పాపములో పడితే మరి మీరు మీ యొక్క ఆత్మకి ఏమన్నా విశ్రాంతి ఉండిద్దా? పాపంలో పడితే చనిపోయినప్పుడు మీ ఆత్మకి విశ్రాంతి ఉండిద్దా? భూమి మీద వాటికి సుఖ సంతోషాలతో బాగా అనుభవిస్తూ ఉంటారు. కానీ
పరలోక రాజ్యంలోనికి చేర్చబడటానికి నీకు అవకాశం ఉండదు అని అంటున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకని ఉండదు? ఎందుకని ఉండదు? భ్రష్టత్వాన్ని పొందుకుంటాం, భ్రష్టత్వాన్ని పొందుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నమ్మివేసుకొని భ్రష్టత్వాన్ని పొందుకుంటాం. చాలా మంది అంటూ ఉంటారు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ద్వారాగా మనకి ఏముందిలే లాభం, ఆయన కనుదృష్టి నీ పైన లేకపోతే నువ్వు ఇప్పుడు దాకా బతుకుండేవాడు, ఇప్పుడు దాకా బతుకుండేదాను లేదు కదా. ఆయన కనుదృష్టి, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కనికరము నీ పైన ఉంది కాబట్టి, నీ పైన ఉంది కాబట్టి ఆయన రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను ఎలాంటి అపాయంలో పడుకోకుండా, ఎలాంటి ప్రమాదములలో ఉన్నా కానీ దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. పాపము నుంచి విడిపిస్తున్నాడు, దోషము నుంచి విడిపిస్తూ ఉన్నాడు, అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. అలా విడిపించబడాలంటే ఏం చేయమంటున్నాడు? మెలకువగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. మెలకువగలిగి ప్రార్థన చేయమంటున్నాడు. మనం ఒక 500 సంపాదించాలంటే పొద్దున్నే పోయి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేస్తే గానీ 500 సంపాదిస్తాం. గాడి చాకరీ చేస్తే గానీ 500 సంపాదిస్తాం. మెరగాలకు పోయామనుకోండి, మెరగాయలు తీసి 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 చేతులు మంటలు పడతాయి, చేతులు బొబ్బలాతాయి. ఆ చేతి ఇట్ట కళ్ళకో లేకపోతే మూతికో అనుకున్నాం అనుకోండి, మొఖం మొత్తం మంట పుట్టి 500 కోసం ముఖం మొత్తం మాట పుట్టింది. లేదు ఆ చేత్తో అన్నం తింటున్నాం అనుకోండి, లేకపోతే ఆ చేత్తో నాలుక నెట్ట టచ్ చేస్తే అసలుకి మామూలు టేస్ట్ ఉండదు, కారం కూడా సరిపోదు, అంత టేస్ట్ వచ్చింది. 500 కోసం, 500 కోసం అయితే గాడిద పని చేసిన గాడి చాకరీ చేస్తున్నాడు. కానీ దేవుడు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడే, గాడి చాకరీ చేయమంటలా. అయ్యా నువ్వేం చేసే పని నిద్రపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయి, నా కుమారుడా నా కుమార్తె ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు పాపములో పడుకోకుండా ఉంటావు. నీకు మరి శోధన వస్తుంది అనుకో, ముందుగానే తెలుసుకొని ఆ శోధన నుంచి విడిపించబడతావు, వేదన నుంచి విడిపించబడతావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమల్లో నుంచి, బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, మరి అపవాది బంధకముల్లో నుంచి, అపవాది కట్లలో నుంచి విడిపించబడతావు. మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకందరికీ కూడా ఆయన యొక్క వాక్యం ద్వారాగా తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకని చేదైనటువంటి వేరు మనలో వండుకోకుండా ఏం చేయమంటున్నాడు? తీసివేసుకోవాలంట. చేదైన వేరు మీలో ఉందేమో చూచుకోండి అయ్యా. చేదైన ఏరు దేనికన్నా పనికొచ్చిందా? చేదైనటువంటి వేరు తినటానికి పనికొచ్చిందా? లేకపోతే దోసకాయలా ఉండేది. దోసకాయ లోపల పాటు మొత్తం కూడా పైకి బాగానే ఉండేది, మళ్ళీ లోపల మొత్తం కూడా చేదుగా ఉంది అనుకోండి, తినటానికి పనికొచ్చిద్దా? పనికిరాదు. విత్తనాలు చేదుగా ఉంటే విత్తనాలు తీసేసి కండ తినవచ్చు. అదే కండే చేదుగా ఉంటే, కాయ చేదుగా ఉంటే విత్తనాలు తింటారు. విత్తనాలు కూర అయితే అసలు. అట్లానే మనలో కూడా చేదైనటువంటి ఏరు ఉందేమో మనం జాగ్రత్త చూసుకుని ఆ యొక్క చేదైనటువంటి ఏరుని మనలో నుంచి పీకి వేసుకోవాలి. ఎట్లుండిది? పాపముతో, దోషముతో, భ్రష్టత్వముతో ఉండిద్ది చేదైన ఏరు. ఆ భ్రష్టత్వం నుంచి విడిపించబడి, పాపము నుంచి విడిపించబడి, దోషం నుంచి విడిపించబడితే మనకున్నటువంటి మొండితనాన్ని, మనకున్నటువంటి పెంకితనాన్ని కూడా తీసివేసుకోవాలి. తీసివేసుకుంటేనే దేనిలో మొండితనం కలిగి ఉండాలి? మన జీవితాన్ని సరిచేసుకునే దాంట్లో మొండితనం కలిగి, రూపాయి సంపాదించుకునే దాంట్లో మొండితనం కాదు, కుటుంబ బాధ్యతలతో ఉండటం దాంట్లో మొండితనం కాదు,
కుటుంబ బాధ్యతలను దేవుడే లాక్కొస్తాడు. ముందు దేవుని పట్ల నువ్వు మొండితనం కలిగి ప్రవర్తించు. మొండితనం కలిగి అంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయి. మెలకువ కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములను జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం అండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని లేదు. దేవుని స్తోత్రం. అందరూ కలిసి దేవుని స్తోత్రం. దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మని ఇచ్చాడా? పిరికితనాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఏమి ఇచ్చాడు? ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరికి భయపడమని ఇచ్చాడు? మనిషికి భయపడమన్నాడా? లేకపోతే ఎవరన్నా మన మీదకి వస్తున్నారు అనుకో, వాళ్ళకు భయపడి వెనకపోమన్నాడా? ఎవరికి భయపడమన్నాడు? నా యందు భయభక్తులు కలిగి ఉండు, అప్పుడు నేను నిన్ను నా చిత్త ప్రకారముగా నడిపిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలి? పిరిగితనంగా ఉంటేనేమో ఎట్టుండిది మన జీవితం? పిరిగితనంగానే ఉండిద్ది. ఎవరన్నా అన్నారు అనుకో, ఏంది నువ్వు చేసేది అని చెప్పేసి అన్నారు అనుకో, అతనికి భయపడి దాన్ని ఏమంటారు? పిరిగితనము అంటారు. ఆ పిరిగితనం అనేదాన్ని ఎవరిలో నుంచి తీసేయాలి? ఎక్కడి నుంచి తీసేయాలి పిరిగితనాన్ని? చెప్పాలి మీరు. పిరిగితనాన్ని ఆడ నుంచి తీసేయాలి అన్న. పిరిగితనాన్ని ఎక్కడి నుంచి తీసేయాలి? మనలో నుంచి, మన యొక్క హృదయంలో నుంచి, మన మనసులో నుంచి, మన యొక్క ఆలోచనలో నుంచి పిరిగితనం అనేటటువంటి చేదైన ఏరుని పీకేయాలి. పీకేసి దేవుని చిత్త ప్రకారముగా నడుచుకోవాలి. నడుచుకుంటే ఇక్కడ ఏమిస్తాను అంటున్నాడు? 7వ వచనంలో మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి అన్నాడు. నిగ్రహము కలిగినటువంటి ఆత్మని ఇచ్చాడు. ప్రేమ శక్తి నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మాత్రమే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మ అంటే ఆరోగ్యము కలిగినటువంటి ఆత్మను మాత్రమే దేవుడు మనకి ఇచ్చాడు, మనలో పెట్టాడు. కాబట్టి ఆ పెట్టినటువంటి ఆత్మని మనము దాన్ని బలహీనపరుచుకొని పిరిగితనంగా ఉంచుకుంటే మనం ఇప్పుడు కాదు కదా, రేపు తీర్పు దినంలో కూడా మనము ధైర్యముగా నిలబడగలుగుతామా? దేవుడు మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు మొత్తం కూడా డిస్ప్లే మీద చూపిస్తా ఉంటే మనకేమైతే, అమ్మో వాయు అమ్మో ఇవన్నీ చేశానా, ఇంత పాపం చేశానా, ఇంత దోషం చేశానా, ఇలాంటి అతిక్రమ క్రియలు చేశానా, ఇలాంటి ఇలాంటి శోధనలో పడి ఉన్నానా, దీని నుంచి ఎప్పుడు విడిపించబడాలి? ఇంకాడు విడిపించబడగలుగుతావు? ఇంకెప్పుడు విడిపించబడగలుగుతావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఈ లోకంలోనే వృధా చేసుకున్నావు. ఇంకా చనిపోయినప్పుడు విడిపించబడగలుగుతావా? ఇప్పట్లో ఎవరికైనా సరే జరిగితేనే నమ్ముతున్నారు, మన యొక్క జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగితేనే దేవుడు చేశాడు అని నమ్ముతున్నారు. జరగకోకుండా కొంచెం ఆలోచన చేశాడు అనుకో దేవుడు, అబ్బో ఈయనేం దేవుడు అయ్యా, ఎన్ని సంవత్సరాలకి చేస్తాడు ఆయన అద్భుత కార్యం, ఎన్ని సంవత్సరాలకి చేస్తాడు అని చెప్పేసి మనకి ఎట్లా ఉండిద్ది? మన హృదయం ఎట్లా ఉండిద్ది? మన మనసు ఇరిగిపోద్ది. ముక్కలుగా చేసుకున్నట్లుగా ఇరిగిపోయి నెలకొండ సైలెంట్గా
దేవుడే ఆడున్నాళ్ళు. నేను ప్రార్థన చేస్తేనే నాకు అప్పటికప్పుడు కార్యం జరిగించలేదు, దేవుడు ఉన్నాడా? ఇంకా యాడ్ నుంచి ఉన్నాడు దేవుడు, నాకు ఎటు నుంచి ఉన్నాడు దేవుడు అనేటటువంటి ఈ యొక్క ఆలోచనతో, ఇలాంటి తలంపులతో మనమందరము కూడా కొట్టిమెట్లాడిపోతూ ఉన్నాము. కనుక అందుకనే దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నటువంటి పెరిగితనాన్ని, నీలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, నీలో ఉన్నటువంటి ఔనమ్మకాన్ని తీసివేసేసి శోధనలో ప్రవేశించుకోకుండా ఉండున్నట్లుగా నువ్వు మెలకువగలిగి ప్రార్థన చెయ్యి. నా కుమారుడా, నా కుమార్తె, మెలకువగలిగి ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వాక్యం ద్వారా మనకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 1వ అధ్యాయము 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏం తెలియపరుస్తున్నాడు అంట? యోహాన్ అనేటటువంటి వ్యక్తి దేవుని యొక్క శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఈయన యోహాను. యోహాన్ అనేటటువంటి ఆయన యేసు ప్రభు వారు అమ్మటే 12 మంది శిష్యులు తిరిగారు కదా, ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు ఈయన యోహాను. యోహాను ఒక శిష్యుడు. ఆ యోహాను ఏమంటున్నాడు? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేమేమైతే విన్నామో, కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూసినాయో అది మీకు తెలియజేస్తున్నాము అని తెలియపరుస్తారంట. అది మనకు ఏం తెలియపరుస్తారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడయ్యి మన కోసము తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. మన కోసం మరి సిలువలో త్యాగాన్ని చేశాడు. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు, కొడ దెబ్బలు కొట్టించుకున్నాడు. రక్తాన్ని మన కోసం ఆయనలో ఒక బొట్టు కూడా లేకోకుండా, ఆయనలో నీరు కూడా లేకోకుండా చివరి రక్త బొట్టు వరకు కూడా మొత్తం కార్చేశాడు. ఆ కార్చినటువంటి రక్తము ఏరులై పారుతుందంట, ఏరులై పారుతుందంట. ఆ రక్తము ఆగలేదు. ఆ రక్తము అంతటితో ఆగలేదు. యేసు ప్రభు వారు ఆయన సిలువలో కార్చినటువంటి రక్తము అంతటితో ఆగల, ఏరులై పారుతుంది అన్నాడు. ఆగిందని చెప్పలా. బైబిల్లో చెప్పాడా? బైబిల్లో చెప్పాడా? ఒకసారి చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 1 దీన్ని ఒకసారి. క్షమించండి.
ఓకే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో మనకు అందరికీ కూడా చెప్పి ఉన్నాడు ఏమని, ఒక రక్తపు బొట్టైనను మిగల్చుకోకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సిలువలో మొత్తాన్ని కూడా కార్చివేసి ఉన్నాడు. కార్చేసాడు. దేనికోసం కార్చాడు? మనల్ని పాపము నుంచి విడిపించటానికి, మనలను దోషము నుంచి విడిపించటానికి, మనలను అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా విడిపించటానికి దేవుడు మన కోసం ఆయన యొక్క రక్తాన్ని మొత్తము కూడా కార్చివేసేసి ఆయన మనల్ని సజీవముగా నిలబెట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా నెక్స్ట్ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను 30 ఉండిన ఎడల ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చాలండి. దేవుని స్తోత్రం. ఇందాకలు మరి రక్తాన్ని నీళ్లను మొత్తాన్ని కూడా కార్చాడని చెప్పేసింది కదా. ఆ యోహాను గ్రంథము, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లును కారెను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏం గారింది? రక్తము నీరు రెండు గారింది. ఎందుకు గారింది? రక్తాన్ని నీళ్లు మొత్తం గారిపోయినాయి అంట. యేసు ప్రభు వారు కార్చాడు కదా, ఇక్కడే ఉంది కదా, రక్తమును నీళ్లు కారిపోయినాయంట. నీళ్ళు ఆడ నుంచి వచ్చినాయి. మన బాడీలో లేవా నీళ్ళు? మన బాడీలో లేవా? బాడీలో నీళ్ళు ఉన్నాయి. బాడీలో రక్తం ఉంది. చెడు రక్తం ఉంది, మంచి రక్తం ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనలో ఒక్క చుక్క కూడా లేకోకుండా, ఒక రక్తపు బొట్టైనను, ఒక నీరైనను లేకోకుండా మొత్తాన్ని కూడా కార్చివేసేసాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఫిలిప్పీకి వచ్చేసేయండి. ఫిలిప్పీ పత్రిక వచ్చేసేయండి. పేజీ నెంబర్ రాశాను. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను 30 ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏది పవిత్రమైనదో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకున్నాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్పాడుగా, పాపంలో పడుకోకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మొదటిగా మన దేవుని వాక్యంలో చూస్తే మత్తయి సువార్తలో ఏమన్నాడు? మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. రెండోదిగా కీర్తనలో ఏమన్నాడు? నీ హృదయంలో నా వాక్యాన్ని
ఉంచుకో అన్నాడు. అంటే పాపము చేయకోకుండా ఉండటానికి నీ హృదయంలో నా వాక్యాన్ని ఉంచుకో అన్నాడు. ఏప్రిల్ పత్రికలో ఏమన్నాడు? నీలో చేదైన వేరు ఏదైనా ఉందేమో దాన్ని తీసివేసుకొని సమాధానమును, ప్రేమను, పరిశుద్ధత కలిగి ఉండుటకు నువ్వు ప్రయత్నించు అని చెప్పేసి ఏప్రిల్ పత్రికలో రాశాడు. తిమోతి పత్రికలో ఏం రాశాడు? తిమోతిలో ఏం రాశాడు? 1 తిమోతిలో ఏం రాశాడు? యోహాను రాసిన మొదటి పత్రికలోనేమో మేము ఏమైతే విన్నామో, ఏమి చూసామో, ఏమైతే మరి మేము చేసామో, యేసు ప్రభుతో తిరిగి మేమైతే ఏమైతే నేర్చుకున్నామో అవి మేము మీకు నేర్పిస్తూ ఉన్నాము, మీకు తెలియపరుస్తూ ఉన్నాము అని చెప్పేసి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పాడు? 1వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పాడు? పిరికితనం కలిగినటువంటి ఆత్మని తీసేసుకొని ఆరోగ్యమును, శక్తి, జ్ఞానము కలిగినటువంటి ఆత్మనే మీరు పొందుకోండి అని చెప్పేసి తిమోతి పత్రికలో రాశాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఏం రాశాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏవి సత్యమైనవో, ఏవి అసత్యమైనవో, ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగిందో మీరందరూ కూడా ఒకసారి మనసు పెట్టి ధ్యానించి ఏది యోగ్యత కలిగిందో ఇవన్నీ కూడా మీరందరూ కూడా పరిశీలన చేసుకొని దాంట్లో మీరు నడుచుకోండి అయ్యా అని అన్నాడు. 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుని స్తోత్రం. ఎవరు తోడై ఉంటాడంట? దేవుడు మనకు తోడై ఉంటాడంట. ఎలా ఉంటే తోడై ఉంటాడంట? సత్యమును, పవిత్రత, న్యాయము కలిగి, పరిశుద్ధత కలిగి ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకొని, దేవుని యొక్క వాక్యాన్ని విని, ఏమైతే విన్నామో, ఏమైతే చూసామో మరి సమాధానం కలిగి ఉండి నడుచుకుంటే అప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి ఏమంటాడంట? తోడుగా ఉంటాడంట. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలా? మనం పాపంలో పడిపోవాలా? పాపంలో పడుకోకుండా ఉండాలంటే మరి మత్తయి సువార్త నుంచి ఫిలిప్పీ పత్రిక దాకా మరి మనకి 6 వాక్యాల్లో మనకి నేర్పించాడు. 6 వాక్యాల్లో మనకి నేర్పించాడు. పాపంలో పడుకోకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. పిరిగితనంతో ఉండొద్దు అన్నాడు. ధైర్యం కలిగి ఉండన్నాడు. మరి నా వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో అని అన్నాడు. పాపం చేయకోకుండా ఉండేటట్లుగా నా వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో అన్నాడు. మరి చేదైన ఏరుని తీసివేసుకొని మంచి ప్రవర్తన కలిగి నడుచుకో అని అన్నాడు. చేదైన ఏరు అంటే ఏంటిది? పాపము కలిగినటువంటి ఏరు. ఇందాకలు చెప్పాక చేదైన ఏరు అంటే ఏంటిది? భ్రష్టత్వమును, పాపమును, విచారమును, దోషమును కలిగినటువంటి ఏరు. అది చేదైన ఏరు అంటే దాని నుంచి విడిపించబడాలంటే ఎట విడిపించబడగలుగుతాడు? మెలకువగా ఉండి ప్రార్థించాలి. మరి సత్యమును, పవిత్రతను, పరిశుద్ధతను కలిగి ఉండాలంటే ఎటు నుంచి ఉంటాము? దేవునికి సమయాన్ని ఇస్తే సత్యం కలిగి ఉంటాము, పరిశుద్ధత కలిగి ఉంటాము, పవిత్రత కలిగి ఉంటాము, ఇంకా నీతి, న్యాయమును, సమాధానము కలిగి జీవిస్తాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నిద్రపోతున్నారా? సరే, మంచిదే. దేవుని స్తోత్రం. ఈరోజు అంశం మనం నేర్చుకున్నాం కదా. ఏమిటది? అంశం పేరేంటది? పాపములో పడకుండా ఉండాలి అంటే
మనలో ఉండాల్సినవి ఏమిటి అని చెప్పేసి ఇప్పుడు దాకా దేవుని యొక్క వాక్యంలో మనం అందరం కూడా శ్రద్ధ కలిగి నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. మరి నేర్చుకున్న దాన్ని జాగ్రత్త దాచిపెట్టుకుంటారా, లేకపోతే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారా? కుడి చెవితో విని ఎడం చెవితో వదిలేస్తారా, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని భద్రంగా ఉంచుకుంటారా? ఉంచుకుంటా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవుని యొక్క వాక్యాన్ని భద్రంగా ఉంచుకుంటామన్నా పాస్టర్ గారు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మేము నడుచుకుంటామండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి మనస్ఫూర్తిగా. మంచిది. దేవుని స్తోత్రం. సరే, దేవుని యొక్క వాక్యం మాకు వద్దన్నా, ఎంతసేపు చెప్పినా కానీ దేవుని వాక్యం నాకు వద్దు, నేను ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను. ఇప్పుడు ఈ కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని విన్నా, మళ్ళీ ఇంటికి పోగానే ఎక్కడేసే గొంగనంటే వేసిన కాడే గొంగడు, ఏడాడుకున్నానంటే ఆడుకున్న చాట ఆడుకున్నాను, ఏడుందరా ఇల్లు అంటే కట్టుకున్న చాటే ఉంది, ఇల్లు ఆడ నుంచి జరగలేదు అని చెప్పేసి అనుకునే వాళ్ళు, అన్న నాకు పవిత్రత వద్దు, పరిశుద్ధత వద్దు, నేను పాపంలోనే నడుచుకుంటాను పాస్టర్ గారు అన్నోళ్ళు చెయ్యి ఎత్తండి. ఎత్తండి. ఓకే, మంచిదే. దేవుని స్తోత్రం. ఈ వాక్యం మరలా సండే స్కూల్లో నేను అడుగుతాను. ఈ వాక్య ప్రకారంగా మనం అందరము కూడా నడుచుకోవాలి. అందరూ ఈ వాక్యాలు అండర్లైన్ చేసుకున్నారా? చేసుకోలేదు కదా, మంచి పని చేశారు. నేను ముందే చెప్పాగా, వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి, లేదంటే వాక్యాలు రాసుకోండి బుక్ ఉంటే అని చెప్పాగా. సరే, మంచిదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొత్త వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మరి హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పటి వరకు శ్రద్ధ కలిగి విని ఉన్నాం కనుక, మరి ఒక చిన్న పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాండి. లేదంటే చిన్న పాట పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా అని పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాండి. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా పాపములన్నీ పోయేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నువ్వు నిన్ను విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుడు మన యొక్క పాపము నుంచి మన యొక్క దోషం నుంచి విడిపించినటువంటి దేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా ఈ పాపము నుంచి దోషము నుంచి యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి విడిపించినటువంటి దేవా నీకే స్తోత్రములని చెప్పేసి మనందరము కూడా దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన అందరము కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందండి. ఉన్నటువంటి వాళ్ళందరము కూడా మరి ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క కొంచెం సమయాన్ని మనం దేవునికి ఉపయోగపెడతాండి. ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవా నీకే స్తుతులు ప్రభు. స్తోత్రాలు నా తండ్రి. వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి నాయన నీ యొక్క సజీవమైనటువంటి రెక్కల కింద మమ్మల్ని అందరిని కూడా నాయన కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. నీకే స్తోత్రాలు నాయన. నీకే వందనాలు చెల్లించుకున్నా ఉన్నాం ప్రభా. అయా మరి నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయా మరి పాపము నుంచి ఎలా విడిపించబడాలి ఏందని చెప్పేసి నాయన నీ యొక్క వాక్యం ద్వారాగా మాకందరూ కూడా తెలియపరిచినటువంటి దేవా నీకే స్తుతులు ప్రభా. నీకే స్తుతులు నాయన. నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా ఓ ప్రభా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయం చేయండి ప్రభా. ఆదరించను నాయన. నీ కృపను నీ ఆత్మతో మమ్మల్ని అందరిని కూడా నింపండి నా తండ్రి. నీ చిత్త ప్రకారముగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా పాపంలో పడుకోకుండా శోధనలో పడుకోకుండా నా తండ్రి అయ్యా మెలకు కలిగి నిన్ను ఆరాధించడానికి నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా ఓర్పు సహనంతో ఉండి నిన్ను ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నిద్రపోతోళ్ళంగా ఉండి నాయన నిన్ను ప్రార్థించలేకపోతూ ఉన్నాం. అయ్యా మరి ఆ యొక్క నిద్రపోతుతనం నుంచి విడిపించండి ప్రభా. విడిపించను నా తండ్రి. విడిపించిన ఆయన అయ్యా మెలకు కలిగి మరి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఓ ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఈ ఆరాధన నా తండ్రి జయప్రదంగా జరిపించినటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నాయన. స్తుతులు నా తండ్రి.
స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభు. నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయా మరి మాలో ఉన్నటువంటి పిరిగితనాన్ని తీసేయండి, భయాన్ని తీసేయండి అయా, తీసేసి నాయన అయా ధైర్యము కలిగి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడం సహాయం చేయండి ప్రభు. అయా మీరు ఇచ్చినటువంటి శక్తిని పొందుకొని, మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యమును పొందుకొని, అయా మీరు ఇచ్చినటువంటి బలమును పొందుకొని, మీరు ఇచ్చినటువంటి ప్రేమను పొందుకొని, మీ యొక్క దయ వలన అందరము కూడా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు, సహాయం చేయండి ప్రభు, ఆదరించిన నాయన నీ కృపను నీ ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయా అయా ఏదైతే విన్నారో, ఏదైతే చూసారో, ఏదైతే మరి మీరు చేసి ఉన్నారో, దేవుని ద్వారా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారంగా మీరు నడుచుకున్నానంట అయా, నడుచుక మరి నీ యొక్క చిత్త ప్రకారంగా మేము అందరూ కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. నీ చిత్త ప్రకారంగా మేము అందరం కూడా జీవించటకు సహాయం చేయండి. అయ్యా పాపములో పడుకోకుండా విడిపించబడాలంటే ఎలా విడిపించబడాలి అని చెప్పేసి నీ యొక్క వాక్యం ద్వారా మాకందరికి కూడా నేర్పించిన దేవా, నేర్పించినటువంటి విధానాన్ని బట్టి నాయన నీకే వెళ్ళలేనటువంటి కోట్లాదిగా లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. నీకే స్తోత్రాలు వందనాలు 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 స్తుతులు 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 స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్యా వందనం తండ్రి, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. అందరం కలిసి వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నేను ఘోర పాపనయ్యా, నేను ఘోరముగా దోషము చేసి భ్రష్టత్వము కలిగి అయ్యా నిన్ను ప్రార్థించలేకపోతున్నా, నిన్ను ఆరాధించలేకపోతున్నా, భారము కలిగి నిన్ను స్తుతించలేకపోతూ ఉన్నాము తండ్రి. అయ్యా అయ్యా ఈ భ్రష్టత్వం నుంచి విడిపించు, దోషము నుంచి విడిపించు, పాపము నుంచి విడిపించు, అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి కూడా నేను విడిపించను. నా విడిపించి నీ చిత్త ప్రకారం నడిపించు. నీ యొక్క ఘోర పాపము నుంచి, నీ యొక్క ఘోర దోషము నుంచి విడిపించను నాయన, విడిపించండి తండ్రి. అయ్యా వందనము తండ్రి. అయ్యా అయ్యా యేసయ్యా, యేసయ్యా నీవు లేకుండా మేము జీవించలేము నాయనా, నీవు లేకుండా మేము. నాతో పాటు కలిసి అందరు పాట పాడాలి. నీవు లేకుండా మేము ఈ లోకంలో బ్రతుకాలేమయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. అవును తండ్రి, ఎన్నెన్నో ఇబ్బందులలో, ఎన్నెన్నో శోధనలలో, ఎన్నెన్నో బాధలలో ఉన్నా కానీ మీరు మమ్మల్ని విడవలేదు నాయన. బాధల్లో నుంచి విడిపించారు, శోధనలో నుంచి విడిపించారు, ఇబ్బందుల్లో నుంచి విడిపించారు తండ్రి. అయ్యా నీకే స్తోత్రాలు, అయ్యా నీకే వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తుతులు ప్రభా, స్తుతులు నాయన, స్తుతులు తండ్రి, స్తుతులు స్తుతులు. అయ్యా మీరు మా కోసము చేసినటువంటి గొప్ప కార్యమునకు, గొప్ప
గొప్ప మేలులకు నాయన మేము ఏమి చెల్లించినా కూడా నాయన నీ రుణమును మేము తీర్చలేము తండ్రి. అయ్యా యేసయ్యా, నీ యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని నిన్ను ఆరాధించుట తప్ప, నిన్ను ప్రార్థించుట తప్ప, నిన్ను స్తుతించుట తప్ప, నిన్ను సేవించుట తప్ప మేము ఏమి అర్పించినా కానీ నీ యొక్క రుణమును మేము తీర్చుకోలేము తండ్రి. నీకే స్తుతులు ప్రభువా. అయ్యా యేసయ్యా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులు ప్రభా, స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన, అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయములను బట్టి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. పాపము నుంచి ఎలా విడుదల పొందాలని చెప్పేసి నేను నీ యొక్క వాక్యం ద్వారాగా తెలియపరిచినటువంటి విధానాన్ని బట్టి నేను మేమందరము కూడా అయ్యా ఈ యొక్క పాపము నుంచి విడిపించబడుట సహాయం చేయండి, దోషము నుంచి విడిపించబడుట సహాయం చేయండి, భ్రష్టత్వం నుంచి విడిపించబడుట సహాయం చేయండి. మరి మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదములను, దీవెనలను నాయన మేము అమ్మి వేసుకోకుండా నాయన అయ్యా ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మేమందరము కూడా నాయన నీ ద్వారాగా మేమందరము కూడా సంపాదించుకొని నీ చిత్త ప్రకారం మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. అందరం కలిసి మరి పరలోక ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. నేడు అనుదిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధముల నుండి విడిపించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావము యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే శిలువ రక్తమే అపవాది క్రియలు అనంత నాశనం అయిపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, స్వస్థాన్ని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును అనుగ్రహించబడును గాక. పాపము నుంచి విడిపించబడును గాక. ఆమేన్. దోషము నుంచి విడిపించబడును గాక. ఆమేన్. ఆయన రక్తముతో మనం పరిశుద్ధులముగా, పవిత్రులముగా అవుదుము గాక. పవిత్రులముగా అవుదుము గాక. దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకొనుదుము గాక. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని యొక్క అవకాశమును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి వచ్చే వారము కూడా మరి మనం అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని రేపు వచ్చేటటువంటి వారములో కూడా ఆరాధనలో ఏకీభవించుదాండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి